ఈ నెల 28వ తేదీ నారా లోకేష్ ప్రోగ్రాం షెడ్యూల్ కుదించినట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెల్లడించారు. 28వ తేదీ 9 గంటల మధ్యలో చీరాల మధ్యరాలపాడు యనమలమెల్లూరు చీరాల హైవే దగ్గర ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సంతనోతులపాడు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతోటి ఘన స్వాగతం పలుకుతున్నట్టు 400 మోటార్ సైకిల్ ర్యాలీతో ఘన స్వాగతం పలుకుతున్నట్టు వెల్లడించారు. ఉదయం 8 గంటల కల్లా మధ్యరాలపాడు దగ్గరకు రావాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 4 మండలాల పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు. మధ్యరాలపాడు దగ్గర నుంచి వెహికల్స్ లెవెల్లో అక్కడ మనం ఉండేసి అక్కడి నుంచి ర్యాలీకి వెళ్తే సరిపోతుంది. అంటే ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి నిలబడచ్చు. మనం ఏదైనా మోటార్ సైకిల్ 400-300 పెట్టి ర్యాలీగా ఉత్తరాంధ్ర వెళ్ళాలంటే మధ్యరాలపాడు నుంచి పెట్టాలి. అంతే, మధ్యరాలపాడు బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉంది చూడు సర్కిల్, మినీ స్టేడియంలో కార్యకర్తల మీటింగ్ ఉన్నాను సార్. ఓన్లీ ఒంగోలు మనకి సపరేట్గా పెడతారు. ఒంగోలు మనకి వస్తుంది. ఆ రక్షాబంధాలు అక్కడ పెట్టుకుంటారు కార్యకర్తలతో. అందరూ అక్కడ వెళ్ళేసి ఇప్పుడు అది హైవే కాబట్టి మనము ప్రోగ్రామ్ లేదంటే ఎవరు రాడు. సో మనం ఖచ్చితంగా వాళ్ళకి మొబైల్ చేయాలి. పెంచిన వాళ్ళకి టాటా గిట్ అని చెప్పేసి మొత్తం. దాని తర్వాత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఇక్కడ అఫీషియల్ గ్రౌండ్ ఉండాలి. దాని తర్వాత పైలాలు, దాని తర్వాత స్టాచ్యూస్ ఉంటుంది. దాని తర్వాత చెరువు దగ్గర పైలాలు ఉంటుంది. సైకిల్స్ కూడా ఉండాలి. క్యాడర్ ఉంటుంది. రక్షాబంధన్ క్యాడర్ గ్రౌండ్ అక్కడ లేదు. ఇది చెప్పేసి వచ్చినాయి. ఎందుకంటే రక్షాబంధన్ డైరెక్ట్గా అక్కడ నిర్వహిస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఇంకా అప్రూవ్ కాలేదు. ఆ పిడిసి బ్యాంకుది అంటే అది ఇప్పుడు అందుకనే మనం మొత్తం తప్పేం లేదు కదా. అంటే మనం అక్కడ చదువుతారు అనేది మనము అది కానీ అది బిల్డప్ చేయాలంటే ఖచ్చితంగా. లేకపోతే మనం ఏంటిదంటే మధ్యరాలపాడు సౌత్ మార్క్ దగ్గర అక్కడ ఆగి అక్కడ వరకైనా తీసుకుని వెళ్ళి ఆయన తీసుకొచ్చేటప్పుడు చేస్తాం. మిగతా అన్ని ఏంటిది సరే ఎలాగా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాల్సింది మన ధర్మం. అక్కడ అది పెట్టేస్తాము అంతే. అంటే ఇది మనకి ఏది లేనట్టు అప్పగానే అన్నీ ఉన్నట్టు అది వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఏమైందంటే ఒరిజినల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రాడిసన్ బ్లూ హోటల్ ఒంగోలు ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్టు ఆ బిల్డప్ కూడా అలానే ఇచ్చారు. అక్కడ వెళ్ళారంతా ఇప్పుడు అది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ డిస్టెన్స్లు 15 కిలోమీటర్లు వెళ్ళడం 15 కిలోమీటర్లు వస్తే ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది ఇంటర్ అటాచ్ చేసి ఒంగోలు ప్రోగ్రామ్ కిందనే లెక్క. కానీ అక్కడ ఆయన వచ్చి అక్కడ ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటాడు కదా. ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు జనాలు లేకపోతే అది మళ్ళీ ఆయన వచ్చాడు ఎవరు రాలేదు అని మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో అందుకని మనము ఖచ్చితంగా లేనప్పుడు వాళ్ళు కూడా ముందు జనాలు పెట్టండి చెప్పారు. అంతే ఎందుకు ఆయన లేనప్పుడు ఆ మధ్యరాలపాడు అక్కడ జంక్షన్ దగ్గర నుంచి అక్కడ ఉన్న వచ్చే క్రౌడ్ అక్కడే పెట్టేస్తాం. వాళ్ళు ఏమన్నా అడిగితే ఆయన వచ్చారు అంతే కదా. బై రోడ్ పీడీసీ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు కూడా రిక్వెస్ట్లు పెట్టారు. సుచిత్ర గారు ప్లస్ పీడీసీ బ్యాంక్ మనది ఏం చేస్తుందో తెలవాలి. ఒకవేళ ఇస్తే ఇద్దరికి ఇవ్వాలా అవి ఇద్దరికి ఇవ్వమని చెప్తారు. అది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇదైతే ఫైనలైజ్ అంటే ఉంటుంది అలాగా. లైబ్రరీ విజిట్, పీడీసీసీ బ్యాంక్ ఇనాగ్రేషన్ అండర్ కన్సిడరేషన్ అది చేస్తాం. ఇదైతే ఫిక్స్డ్. వస్తారో క్యాన్సిల్. సో మన పని అక్కడ చూసుకొని ఇంకా దాని తర్వాత ఇవన్నీ మనకు సంబంధం లేదు. వచ్చిన తర్వాత ఊళ్ళేవారు
మన కాన్స్టిట్యూన్సీ వేసే వాళ్ళు వేసుకుంటే జెండాలు పెట్టాలని పెట్టుకుంటే అది కావాలి. ఈవెన్ మెల్లు మీ బ్యాచ్ ఒకవేళ డెడికేటెడ్ ఉంటే దాని బ్రిడ్జ్ మీద ఇప్పుడు ఏంటిదంటే మనం వదిలేసినాక రేపు వీళ్ళు పట్టించుకోలేదంట. మనం చెప్పకపోతే జనాలు ఉండరు. దూరం నుంచి టార్గెట్ పెట్టుకొని నమస్కారం. కొత్త షెడ్యూల్ ఏంటంటే సార్ ఇప్పుడు చెప్పారు, వెనకవరకైనా అనిపించకపోతే కొంచెం గట్టిగా చదువుతున్నాను. గుళ్ళాపల్లి రిసీవింగ్ లేదు, గుళ్ళాపల్లి రిసీవింగ్ లేదు. హర్షిని కాలేజీ ప్రోగ్రాం లేదు. నిన్న హర్షిని కాలేజీ అని నిన్న సాయంకాలం అనుకున్నారు, అది కూడా లేదు. అఫిషియల్ త్రోవగుంట బాధగా చిరాల రోడ్లోకి టర్న్ అయ్యి ఇనమలమెల్లూరు రోడ్డు ఉంది మద్దిరాలపాడు కాడ బైపాస్లో. అక్కడ వచ్చే మోటార్ సైకిల్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఉంటే అక్కడి నుంచి ఆ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి, మన చదలవాడ గేట్ కాడికి, అదే ఆ ప్రోగ్రాం జరిగే గేట్ కాడికి. ఆ కొంచెం దూరం బైక్ ర్యాలీ పెడదామంటున్నారు. నాయకులు ఎవరైనా దాన్ని మానిటరింగ్ చేయాలి. 400 బైకులు అంటే సరాయి తాగి అడ్డంగా పెడితే పోలీసులు క్లియర్ చేస్తారు అనవసరంగా. ఆ కొంచెం ర్యాలీ అయినా కొంచెం నీట్గా చేసేటట్టుగా ఉంటే ఎవరు ఆపలేరు. 400 బైకులు అంటే పోలీసులు క్లియర్ చేయలేరు ఒకసారిగా. మా ఇనమలమెల్లూరు అడ్డు రోడ్డు కాడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడికి. అక్కడికి ఆ కొంచెం 400 బైకులు మధ్యపాడు వాళ్ళు ఒక 200, నావలపల్లిపాడు వాళ్ళు ఒక 200, 300 దాకా తీసుకొస్తే అంటే చేంగుర్తోడు బైకులు తీసుకురావడం అనేది జరగదు. నూతలపాడు కూడా ఉత్తమ మాటలే. అంటే మీకు దగ్గర రోడ్డు పేరమెట్ట మంగమూరు ఇట్లా వస్తారు కానీ దూరపాడుకి వస్తుంది. 200, ఒక 600 వేసుకొని మేమైతే బైకులు రాము. మేము ఓపెన్గా చెప్తున్నాం, వెహికల్స్లోనే వస్తాం మేము. కష్టం. ఎందుకంటే 600 బైక్స్ కనుక్కుంటే దాదాపు 1/2 కిలోమీటర్ నిండిపోద్ది. అర కిలోమీటర్ నిండిపోద్ది. ముందోడు కదలకుండా ఉండి వెనక రైలిపోవాలి అప్పుడు. కాబట్టి ముందోడు ఎవరైనా కొంచెం ముందు తీసుకెళ్లే మార్గం చూడాలి. ఆ గేట్ దాకా లొకేషన్ దాకా ప్లస్ త్రోవగుంట వరకు మనం అనుకున్న ప్రకారం మన కార్లు 100 కార్లతోటి ర్యాలీగా ఆయన వదిలిపెడదాం. ఓకే కదా? కాబట్టి పత్తి అంటే పత్తే ఉంటుంది, ఆయన దిగడు. లేదన్నారు. ఆయన వచ్చి అరగంట ఉండి బయటికి వస్తే జనాలు లేకపోతే అపోజిషన్ ట్రోల్ చేస్తారు కదా. ఎవడు ఉంటాడు కానీ అంతమంది పడతారు సార్ అక్కడ చూడే బయటకు ఉంటేనే అక్కడ ఏంటంటే ఏదో అంటుబాటు ఎవడన్నా మేజర్ ఇంజరీస్ కాకుండా ఎంతమంది జనాలు